స్పైస్డ్ పన్నీర్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పన్నీర్, కొత్తిమీర, వెల్లుల్లిపాయ, షాహీ జీరా, మిరియాల పొడి, కారప్పొడి, పసుపు. అంతే, చాలా చాలా తక్కువ కదా ఇంగ్రీడియంట్స్. వీటితో తయారు చేసుకుంటాం. ఫస్ట్ ఏం చేద్దామంటే టోఫుని కట్ చేస్తున్నాం. ఓకే, ఈ పన్నీర్ని కట్ చేస్తున్నా. ఎస్, సరిపోద్ది. 4 ముక్కలు తయారు చేసుకున్నాం. ఇదే 4 ముక్కల్ని మనం చకచకా ఫ్రై చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ లోపల కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్లో కారప్పొడి, పసుపు, మిరియాల పొడి, దాంతోపాటు కొత్తిమీర ఫైన్ చాప్ చేసి పెట్టుకుందాం. లేకపోతే కొత్తిమీర లాస్ట్లో అయినా మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. విల్ క్లోజ్ ఫ్రమ్ హియర్. కొద్దిగా ఉప్పు, స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్ ఫ్లేవర్. దీంట్లో పన్నీర్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. చేయి పెట్టి నీట్గా మర్దన చేసుకోవాలనిపిస్తే హాయిగా చేసుకోండి, దీంతో ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే, ఒక 5-10 మినిట్స్ అలాగా మ్యారినేట్ అవ్వడానికి వదిలేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసుకొని దాన్ని కుక్ చేసుకోవడమే. వేడవుతూ ఉంటుంది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. ఓకే, దెన్ వెల్లుల్లి మొత్తానికి చాప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా మ్యాష్ చేసినట్లు నలగొట్టి వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా. ఓకేనా? వెల్లుల్లి ఇందులో వేసుకున్నాం. ఆ నూనెలో వెల్లుల్లి కొద్దిగా అలా చిట్చిట అన్నట్లుగా వస్తే ఆ ఆయిల్కి గార్లిక్ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మనం కుక్ చేసుకోవచ్చు. షాహీ జీరా, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నౌ ఐల్ యాడ్ పన్నీర్. ఇదే మిక్స్ తోటి మీరు ఈ మ్యారినేషన్ తోటి చార్కోల్ మీద కుక్ చేసుకుంటాం కదా, సీకుల్లాగా కొట్టుకొని, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. అంటే బొగ్గుల మీద కాల్చుకునే రకంగా కూడా కాల్చుకోవచ్చు. ఇది తర్వాత లాస్ట్లో వేద్దాం. ఇప్పుడే వేస్తే మాడుతుంది. కొద్దిగా మిడిల్ ఈస్టర్న్ టచ్లో ఉంది కదా డిష్, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది.
గార్లిక్ చాలా మంచి ఫ్లేవర్ని, సటిల్ ఫ్లేవర్ని ఇస్తుంది. ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. దాంతోపాటు పసుపు, టర్మరిక్ అంటాం కదా, టర్మరిక్ కూడా అంతే, చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. దీంట్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది. తక్కువ మోతాదులో కారం, అలాగే షాజీరా, అన్నీ కూడా సింపుల్ ఫ్లేవర్స్ అన్నమాట. చాలామంది ఇదే కోరుకుంటూ ఉంటారు, ఎక్కువ మసాలాలు వేసేసి ఎక్కువ చేసేది. యూజువల్లీ అందరికీ ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో సింపుల్గా ఉంటే బాగుంటుంది, ఏదైనా సింపుల్గా చేసుకుంటే బాగుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊళ్ళల్లో లివర్ కానీ ఇట్లాంటివి ఏవైనా కూడా ఒట్టి కారము, ఉప్పు అంతే. అల్లం వెల్లిగడ్డ కూడా వేసేవాళ్ళం కాదు అప్పట్లో. చాలా సింపుల్గా ఉప్పు కారం రెండు కలిపేసుకొని దానికి కలిపేసి పుల్లలకు పెట్టేసుకొని మామూలుగా నిప్పుల్లో కాల్చుకొని తినేస్తూ ఉంటే చాలా బాగుండేది. అలాగే ఏదైనా నాన్ వెజ్ కూడా అలాగే తినేవాళ్ళం. వెజ్ అయితే అలా తినలేంలేండి. దట్ వాజ్ గుడ్. అది మనకు ఎప్పుడైనా తినాలనిపిస్తూ ఉంటుంది అట్లా సింపుల్గా, సింపుల్ ఫ్లేవర్స్ తోటి. అలా అనిపించినప్పుడు ఇలాంటి రెసిపీస్ బాగా ఉపయోగపడతాయి. ఇంకా కొంతమందికి ఏదైనా కారణాల వల్ల ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా తినాలి అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇదే రెసిపీని, ఇదే ఫార్ములాని, లేకపోతే ఇదే ఇంగ్రీడియంట్స్ని టోఫు కావచ్చు, పన్నీరు టోఫు, ఇది ఏదైనా కావచ్చు, లేకపోతే నాన్ వెజ్లో కూడా దేనికైనా కూడా యూస్ చేసుకొని ట్రై చేయండి, బాగుంటుంది. ఈ మ్యారినేడ్ ఉంది కదా, ఇదంతా వేస్ట్ అవ్వడం ఎందుకు, ఫ్లేవర్స్ కూడా మిస్ అయిపోకూడదు కదా, అందుకని దానికి అప్లై చేసేస్తున్నాను. కాసేపు ఒకవైపు బాగా కుక్ అయిపోయింది, ఇంకొక వైపు కుక్ అవ్వాలి. అది అయిపోతే దించేసుకోవచ్చు. ఫైనలీ పార్స్లీ అంటాం కదా, అలాగా కొరియాండర్ చాప్ చేసి పెట్టుకుంటాను. పైనుంచి స్ప్రింకిల్ చేద్దాం. ఓకే, సరిపోయింది. విల్ గెట్ ఇట్ డౌన్. డన్. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.